తండ్రికిచ్చిన మాట కోసం కాబోయే దానిని చూడకుండా డైరెక్టుగా పీటల మీదే తాళి కడతాను అన్నవాడు చూడాలి చూడాలి అని తహతహలాడిపోతున్నాడా? ఎలా ఉంది? చాలా అందంగా ఉంది. ఎంత అందంగా ఉందో అంత అందవిహీనమైపోవాలి. సూపర్ అక్క, థ్యాంక్ యూ. ఆటోలో బయలుదేరింది బస్టాండ్ రోడ్డు. ఓకే రెడీయా? రెడీ అన్నా. అయితే తీసుకొని పదా. రే పశుపతి, తొందరగా ఫోన్ చేసి గుడ్ న్యూస్ చెప్పరా. అడుగు, హీరో వచ్చాడు. మరి హీరోయిన్ ఎక్కడా? అదిగో వచ్చేసింది. సూపర్ లవ్ సీన్ చూడబోతున్నాం ఇప్పుడు. ఇద్దరు లోపలికి వెళ్ళిపోతున్నారు. పదండి పదండి. ఈయన గారం ఈస్ట్కి, ఆవిడ గారం వెస్ట్కి వెళ్ళిపోయారు. హీరో కళ్ళు హీరోయిన్ కోసం వెతుకుతున్నాయి. అవునే, నిజమే. హలో, ఏంటి? బ్లూ చుడిదారా? ఏం లేదు. ఏం చెప్తున్నావు? అది బ్లూ శారీ కాదు, బ్లూ డ్రెస్ అని హీరో అప్సెట్ అయ్యాడు. హీరోయిన్ కళ్ళు హీరో కోసం వెతుకుతున్నాయి. వైట్ షర్ట్ బ్లూ జీన్స్ కాంబినేషన్ లో ఒక్క అబ్బాయి కూడా కనిపించలేదని హీరోయిన్ అప్సెట్ అయింది. సునందా, చిన్న డౌటు. ఇంకా అడగలేదేంటా అనుకున్నాను. అడగండి.
ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని ప్రసాదం ఇచ్చుకుని వెళ్ళిపోయారే అనుకుందాం. ఆ అమ్మాయే నా కాబోయే భార్య శ్వేత అని అవికి, ఈ అబ్బాయే నా కాబోయే భర్త అని అభిషేక్ అని శ్వేతకి ఎలా తెలుస్తుంది? ఎన్నాళ్లకు ఒక రీజనబుల్ డౌట్ అడిగారండి. అక్క, మన ప్లాన్ ప్రకారం ఈ చూపులు కలిసిన శుభయ్యల కాన్సెప్ట్ లో ఒకరికొకరు ప్రసాదం ఇచ్చుకోవడమే కాదు, పరిచయాలు కూడా జరిగిపోతాయి. అదేలా? ఇద్దరు మీట్ అయిన తర్వాత మనం ఎంటర్ అయిపోయి, బాబు అభి ఈవిడే మీ ఆవిడ, అమ్మ శ్వేత ఈయనే మీ ఆయన అని చెప్పేస్తాం. ఐడియా సూపర్. ఎక్కడో కొడుతుంది సునందా. మెడిసిన్ వికటిస్తే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినట్టు ప్లాన్ వికటిస్తే ప్రాబ్లమ్స్ రావు కదా. అలా వికటిస్తే ఈ ఐడియా మీదే అని చెప్పేస్తాం. అప్పుడు అభి కోపం వచ్చి నన్ను కొట్టాడు అనుకో, మరిది చేతిలో మా ఆయన దెబ్బలు తిన్నాడా నువ్వే ఫీల్ అవుతావు. అలా ఎందుకు అనుకుంటాను? తమ్ముడి చేతిలో అన్న తన్నులు తిన్నాడులే అని సరిపెట్టుకుంటాను. ఓహో, పిచ్చ క్లారిటీతో ఉన్నావు అనమాట. మ్మ్. ఎస్, ఇప్పుడు ఖచ్చితంగా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. ఛ! మధ్యలో ఈ బుల్డోజర్ గడు వచ్చాడేంటి? తప్పుకోరా బండోడా. వీడిప్పుడే రావాలా? రే బంట సొచ్చినాడా, తప్పుకోరా. పోనీ ఎటు ఎదురెదురుగా వచ్చారు కదా, మనం సీన్లోకి ఎంటర్ అయిపోదామా? వాళ్ళు చూసుకున్నాక మనం వెళ్తేనే థ్రిల్ గా ఉంటుంది బావగారు. మధ్యలో ఈ రోడ్ రోలర్ గడు ఉండగా వాళ్ళెక్కడ చూసుకుంటారు? అమ్మయ్యా, వాడు వెళ్ళిపోతున్నాడు. అక్క బావని చూసేస్తుంది. ఏంటి చూసేది? బండోడితో పాటు మీ బావ కూడా వెళ్ళిపోతున్నాడు. అమ్మో, వీడు టైం చూసుకుంటున్నాడు. వీడు 10 నిమిషాల కంటే ఎక్కువ ఉండనన్నాడు. అక్క కూడా ఆఫీస్ టైం అవుతుంది, వెళ్ళిపోతుందేమో. అభికి ఫోన్ చేసి ఏదో ఒకటి మేనేజ్ చేయండి. చెప్పనయా. ఎరా, ప్రసాదం తీసుకున్నావా? ఎక్కడా ఆవిడ గారు ఎక్కడున్నారో ఇంకా కనిపించలేదు. అనయా, ఇదిగో ఇంకా 5 నిమిషాలు వెయిట్ చేస్తాను. రే, నువ్వు పోల్తోటి దగ్గర కాకుండా కొంచెం వెనక్కి నిలబడు. ఇదేంటి నువ్వు పార్క్ లో ఉన్నట్టే మాట్లాడుతున్నావు? అంటే నేను పార్క్ చాలా సార్లు వచ్చాను కదా, అక్కడ ఉంటామని గెస్ట్ చేశానంతే. ఓ సర్లే, ప్రసాదం తీసుకోగానే నీకు ఫోన్ చేస్తాను, నువ్వు పెట్టి. మిమ్మల్ని మేనేజ్ చేయమంటే డామేజ్ చేస్తున్నారు. ఈయనెప్పుడు ఇంతే. మీ
మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? ఆ బండోడు అక్కడక్కడే తిరుగుతున్నాడు, వాడిని పక్క తప్పించి వస్తాను. ఏంటండి ఊరికి అటు ఇటు తిరగకపోతే ఎక్కడో ఒక చోట మూల కూర్చొని తినొచ్చు కదా. వాకింగ్ చేస్తే తొందరగా డైజెషన్ అవుతుంది కదండి. నీకు తిండి పెడుతున్న మీ అమ్మ నాన్నలకు దండం పెట్టాలరా బాబు, అలా పక్కెళ్ళి తినే. చూసారా వాడిని ఎలా పంపించాను? మేం చూసాం, మీరు చూడండి. చచ్చా, మళ్ళీ మిస్ అయిపోయారు. అంతా మీరు చేసిన ఘనకార్యమే. ఎక్స్క్యూజ్ మీ, Yes. 1 సెకండ్. కాన్సెప్ట్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. వైట్ షర్టు, బ్లూ జీన్స్, శ్వేత తప్పేం లేదు అక్కడ. చెప్పండి. తిరుపతి ప్రసాదం అండి. థ్యాంక్స్ అండి. గోవిందా గోవిందా. అందరికీ పంచుతున్నారా? లేదండి, మా చెల్లెలు మీ చెల్లెల కోసం పంపించింది. తీసుకున్నానని ఫోన్ చేసి చెప్పండి. పాపం, చూడటానికి బానే ఉంది, మెంటల్ కండిషనే బాగోలేనట్టుంది. ప్రసాదం వాడి దక్కింది. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. వాడి సంగతి పక్కన పెట్టండి, ఇక్కడ చూడండి. ఇంత నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నా అండి. ఎందుకు? తిరుపతి లడ్డు అండి. తిరుపతి లడ్డా? అదే ప్రసాదం. ప్రసాదం ఏంటి? ప్రసాదం ఇస్తారని మా అన్నయ్య చెప్పాడు. గుడికెళ్ళిపోయి పార్క్ వచ్చారా ఏంటి? లేదండి, పార్క్ లోనే ఇస్తారని చెప్పాడు అన్నయ్య. అమ్మాయిల వెంట పడ్డానికి ఇది కొత్త ఫార్ములానా? అదేంటి అలా మాట్లాడతారు? ఎక్కువ నటించకండి. అరే మనకి ఇది అవసరం. అయ్యో, కష్టపడిందంతా వృధా అయిపోయింది. ఏం చేద్దాం? ఇద్దరిని ఆపి మ్యాటర్ అంతా రివీల్ చేసేద్దాం. మీ ఇద్దరి కోసం ఇదంతా చేసామని చెప్పేద్దాం. వద్దండి, ఇప్పుడు కలపాలని మనం అనుకున్నాం. ఎప్పుడు కలపాలో నాకు తెలుసని ఆ దేవుడు అనుకున్నాడు. పదండి.
చిచి, నీ గురించి ఎంతో ఊహించుకున్నాను. పని పూర్తి చేసుకొని వస్తావనుకున్నాను. చేతకాని దద్దమలాగా వస్తావని అనుకోలేదు. తల దించుకున్నావంటే ఓటమిని ఒప్పుకున్నావని అర్థం. ఒప్పుకుంటున్నానమ్మా, కానీ ఎప్పటికీ చేయలేనని మాత్రం ఒప్పుకోను. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. ఇంకో అవకాశమా? ఎందుకురా? కిలో బొగ్గులు, లీటర్ పెట్రోలు దండగ చేయడానికా? మళ్ళీ నన్ను పిచ్చిదాన్ని చేయడానికా? లేదమ్మా, పశుపతి ఇప్పటి వరకు ఎప్పుడూ ఎవరిని రెండో అవకాశం ఇవ్వమని అడగలేదు. మొదటిసారి మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంకొక అవకాశం ఇచ్చి చూడండి. ఇలా నేను నీకు అవకాశాలు ఇచ్చుకుంటూ పోతే వాళ్ల పెళ్లి కాస్త అయిపోతుంది. అప్పుడు నేను పశుపతిగాణ్ణి నేను అనవసరంగా నమ్ముకున్నాను, ఇంత వెర్రిదాన్నేంటా అని నన్ను నేను తిట్టుకోవాలి. చెప్పిన పని చేయకపోతే ఎవరికైనా కోపం వస్తుంది. అందులోనూ ఇలాంటి పనులు మిస్ చేస్తే ఇంకా కోపం వస్తుంది. కాదన్న మేడం. అయినా ఇంకొక అవకాశం ఇవ్వండి. ఈసారి నాటు స్టైల్లో కాకుండా కాస్త క్లాస్ స్టైల్లో ట్రై చేస్తా. ఏం చేస్తావు? ఐడియా ఆల్రెడీ బుర్రలో ఉంది. అది మీకు చూపించి దాని పని ముగిస్తా. చెప్పడం కాదు, చేసి చూపించు. అలాగే అమ్మగారు. దాని మొహం కాలిపోయిందన్న వార్త తెలియగానే ఆ రెండు కుటుంబాలు గుండెలు పగిలేలా ఏడుస్తారని ఆశపడ్డాను. దరిద్రుడు చిన్న పని కూడా చేయలేకపోయాడు. శకుంతల, తాంబూలాలు మార్చుకోవడానికి రేపే మంచి రోజని పంతులు గారు చెప్పారు. సరిగ్గా రేపు 8 గంటలకల్లా బయలుదేరాలి. అలాగేనండి. అభి బాలాజీ ఎక్కడ? లోపలున్నారు మావయ్య గారు. యాండి? నాన్నగారు, రేపు ఉదయం 10:09 అభికి శ్వేతకి నిశ్చితార్థం. కంగ్రాట్స్ అభి. మ్యాటర్ పూర్తిగా విను. అందరూ కొంచెం తొందరగా బయలుదేరండి. అలాగే నాన్నగారు. అభి, నువ్వు కూడా. వాడి నిశ్చితార్థానికి వాడు రాకుండా ఎలా ఉంటాడు? అదోలో చూడకరా. ఏం ఆలోచిస్తున్నావు అభి? నేనెందుకు నాన్నగారు? చూడభి, నా మనసుకైన గాయాన్ని మాన్చడానికి నువ్వు తీసుకున్న నిర్ణయం నాకు సంతోషాన్ని ఇచ్చింది. అలా నువ్వు నిశ్చితార్థానికి రాకపోతే 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటారు. 10 మంది అనుకునే మాటలతో నాకు సంబంధం లేదు నాన్నగారు. నేను మీకిచ్చిన మాటకు మాత్రమే నేను కట్టుబడి ఉంటాను. కొన్ని పనులు మన కోసం కాకపోయినా సమాజం కోసమైనా తప్పవు కదా. ఈ రోజుల్లో అబ్బాయి లేకుండా నిశ్చితార్థం అంటే ఎదుటివాళ్లు ఏవేవో మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. నువ్వు వస్తేనే బాగుంటుంది. మీ మాటను కాదంటున్నందుకు నన్ను క్షమించండి నాన్నగారు. తాళి కట్టే సమయంలోనే అమ్మాయిని చూస్తాను. ఏదో అలా అనుకున్నాను, అలాగే జరగనివ్వండి. దయచేసి నన్ను ఎవరూ ఇబ్బంది పెట్టకండి.
అందరూ ఒకసారి నచ్చజెప్పి చూడండి. బయలుదేరమని చెప్తే ఇంకా తీరిక టీవీ చూస్తూ కూర్చున్నావా? ఎక్కడికి మీనాక్షి? నిశ్చితార్థానికి కావలసిన సామాన్లు కొనటానికని చెప్పాను కదా. నువ్వు అక్క వెళ్ళి కొనుక్కోవచ్చుకో. పాపం దాని నిశ్చితార్థానికి కూడా అదే అన్ని పనులు చేసుకోవాలా? తప్పేముంది? తిండికి తప్ప ఇంక దేనికి పనికిరావే. థ్యాంక్ యూ. కనీసం మీ మామయ్య గారి కన్నా ఫోన్ చేసివ్వు. ఎందుకు? ఇన్విటేషనా? ఎదురు ప్రశ్నలు వేయకుండా ఫోన్ చేసివ్వు. హలో. హలో అంకుల్, నేను అపర్ణని. అమ్మ మీతో ఏదో మాట్లాడాలంట. ఇవ్వమ్మా. అమ్మా, నేను గాయత్రిని. గాయత్రా? గాయత్రా? రైట్రా. రేపు నేను ఆయన ఇంటికొద్దాం అనుకుంటున్నామమ్మా. ఇంటికొద్దాం అనుకుంటున్నారా? ఇంటికా? ఇంటికా?